కాకపోతే మనందరికీ తెలుసు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఫైనల్గా చేయాల్సింది ఆ స్థానిక అధికారి మాత్రమే. సో ఇది అంతవరకు వికేంద్రీకరణ జరిగి ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారం అయితే అంత మేరకు ఆయా పై స్థాయిలో ఆ గ్రీవెన్స్ ఆ విన్నపాలు అనేవి తగ్గుతాయి. సో ఇక్కడ 2 రకాల గ్రీవెన్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్తో ముడిపడి ఉన్నటువంటి గ్రీవెన్స్, అది ఎలాగో కింద స్థాయి నుంచి ఏదో సమస్య ఉంటే దానికి రోడ్ లేదంటే ఆ రోడ్డు శాంక్షన్స్ కోసం మనం ప్రపోజల్ పంపిస్తాము, అది చేస్తాం. అది వాస్తవానికి బడ్జెట్ కేటాయిస్తే మనం చేయగలం. రెండోది నాన్ ఫైనాన్షియల్, ఇది మాత్రం తప్పనిసరిగా రెక్టిఫై అవ్వాల్సిందే. అందులోనూ మళ్ళీ విభజన చూస్తే ఒకటి న్యాయపరమైన వివాదాలతో కూడుకున్నటువంటి గ్రీవెన్స్, న్యాయపరమైన వివాదాలు లేనటువంటి గ్రీవెన్స్, మళ్ళీ 2 రకాలు ఉంటాయి. న్యాయపరమైన వివాదాలు ఉండేవి మనం ఏం చేయలేము, అది పెండింగ్లో ఉంటుంది. అది స్పెసిఫిక్ స్పీకింగ్ ఆర్డర్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్మ్ డైరెక్షన్ ఉంటే మనం చేయలేము. అదర్వైజ్ సింపుల్గా న్యాయంలో ఏదో కోర్టులో వేశారు, అది కోర్టులో ఉంది అందుకే నేను చేయలేకపోతున్నా, అది కరెక్ట్ కాదు. కోర్టులో వేసినంత మాత్రం మనకేం డైరెక్షన్ లేకపోతే మనం ముందుకు వెళ్ళవచ్చు.